తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకి సంకష్టహర చతుర్థి వస్తుంది, అలానే ఇప్పుడు అంగార చతుర్థి అంటున్నారండి. ఈ రెండు ఒకటేనా? అసలు ప్రత్యేకత ఏంటండి? ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యే సర్వదా గజాననం భూతగణాదిసేవితం కపిత్రజం జంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. అంగారక చతుర్థి, సంకష్టహర చతుర్థి. అంగారక చతుర్థి అంటే ఏ రోజునైతే మంగళవారము కూడుకొని మనకు సంకష్టహర చతుర్థి వస్తుందో అది అంగారక చతుర్థి అని చెప్పడం జరిగింది. అంటే చతుర్థి గనక మంగళవారం వస్తే అది అంగారక చతుర్థి అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ అంగారక చతుర్థి అంటే ఏంటంటే మంగళవారానికి అధిపతి కుజుడు అవుతాడు. కుజుడి యొక్క మరొక పేరే అంగారకుడు అని పేరు, అంగారక గ్రహము అని అంటాము. ఆ అంగారక చతుర్థి మంగళవారం రోజున వస్తుంది కాబట్టి దీన్ని అంగారక చతుర్థి అని పిలుస్తూ ఉంటాము. అయితే ఈ సంకష్టహర చతుర్థి అంటే అర్థం ఏంటి అంటే సంకష్టములను దూరం చేసేటటువంటిది, కష్టములను రూపుమాపేటటువంటిది. మనిషి పడుతున్నటువంటి కలియుగంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక వ్రతంతో మనము రూపుమాపాలి. ఒక వ్రతంతో ఆ కష్టాలన్నిటినీ కూడా నశింపజేసుకోవాలి అంటే ఇది సంకష్టహర చతుర్థికి చాలా ప్రత్యేకంగా భావన చేసుకుంటాము. అయితే మంగళవారం రోజున ఈ సంకష్టహర చతుర్థి వస్తుంది కాబట్టి ఎవరైతే కొత్తగా వ్రతాన్ని పట్టుకోవాలి, సంకష్టహర చతుర్థిని ఉపయోగించుకోవాలి, సంకష్టహర చతుర్థిని ప్రారంభం చేయాలి అని అనుకుంటున్నారో ఈ అంగారక చతుర్థి రోజున ఈ సంకష్టహర చతుర్థిని మనం వ్రతంలా పట్టుకుంటే మనకు అనేక రకములైనటువంటి ఉపయోగాలు కలుగుతాయి. అలాగే మంగళవారం అంటే విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా కూడా మనం భావన చేసుకుంటూ ఉంటాము. మంగళవారము విఘ్నేశ్వరుడు దేనికి కారకుడు? విఘ్నాలను దూరం చేయడానికి. బుధవారం కూడా అంటారు కదా, బుధవారం కూడా అంటూ ఉంటారు. అంటే దీంట్లో గణపతులలో కూడా ఉచ్చిష్ట గణపతి ఉంది, అలాగే ప్రవాళ గణపతి, మరకత గణపతి, అలాగే చతుర్భుజ గణపతి, అష్టభుజ గణపతి, లక్ష్మీ సమేత గణపతి, ఇలా ఎన్నో రకాలైనటువంటి గణపతులు ఉంటూ ఉంటాయి. అలా గణపతులు ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క రకమైన. కాకపోతే ఏంటంటే బుధవారం ఎంత ప్రావీణ్యత ఉందో అలాగే మంగళవారం కూడా అదే రకమైనటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు. అంటే మంగళవారం రోజున గనక విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం ద్వారా కుజుడి నుంచి వచ్చేటటువంటి ఏవైతే వ్యతిరేకతలు ఉంటాయో ఆ వ్యతిరేకతను తొలగించడానికి ఉపయోగించబడేటటువంటిది అంగారక చతుర్థి. బుధవారము ఎందుకు పూజిస్తామంటే విఘ్నేశ్వరుడు సిద్ధి బుద్ధికి ప్రదాత కాబట్టి, మనకు జ్ఞానానికి ఐశ్వర్యానికి కారకుడు కాబట్టి బుధవారం కూడా పూజిస్తారని జరుగుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ మంగళవారం చాలా విశేషమని కొన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది. గణేశ పురాణంలో కూడా మంగళవారం గనక విఘ్నేశ్వరుడి ఆరాధన చేసుకుంటే గనక కుజుడి ద్వారా వచ్చేటటువంటి వ్యతిరేకతలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, కోపము, ఆవేశము ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజున విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవాలని మన పురాణం చెప్తూ ఉంటుంది. కనుక ఈ యొక్క మంగళవారం రోజున వచ్చే సంకష్టహర చతుర్థి పరమ పవిత్రంగా చేసుకోవాలి. ఆ రోజున చక్కగా చంద్రోదయం ఎప్పుడైతే అవుతుందో దానికి గంటన్నర ముందుగానే మనం విఘ్నేశ్వరుడి యొక్క వ్రతాన్ని ప్రారంభం చేసుకోవాలి. వ్రతం అంటే ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందా? వ్రతము అంటే దీనికి సంకష్టహర చతుర్థి వ్రతము అనేటటువంటి నియమం ఒకటి ఉంటూ ఉంటుంది. అవి బయట మనకు పుస్తకాలు కూడా దొరుకుతూ ఉంటాయి. అంటే సంకష్టహర చతుర్వ్రతం ఇలా చేయాలి, దానికి సంబంధించినటువంటి కథా సారాంశము, దానికి సంబంధించిన పురాణ గాథ కూడా ఆ వ్రత నియమంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడైనా సరే సంకష్టహర చతుర్థి ప్రారంభమైంది, చంద్రోదయం ప్రారంభమవుతుంది అంటే కానీ దానికి 1-2 గంటల ముందుగానే వ్రతానికి కావాల్సిన వస్తువులు అన్ని సమకూర్చుకొని దానికి పీట పెట్టుకొని చక్కగా దానిపైన బియ్యం పోసేసి కలశాన్ని పెట్టేసి గణపతి యొక్క విగ్రహాన్ని, గణపతి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ఆ కలశాన్ని గణపతి యొక్క స్వరూపంగా భావన చేసి షోడశోపచార పూజ, గణపతి పూజ, గౌరీదేవి యొక్క పూజ, నవగ్రహ పూజ ఇలా చేసుకుంటూ గణపతికి అభిషేకాది క్రతువులు ఉంటాయి. విఘ్నేశ్వరుడికి గణపతి అధర్వ శీర్షమని ఉంటూ ఉంటుంది. ఆ గణపతి అధర్వణ శీర్షంతో విఘ్నేశ్వరుడికి అభిషేకం చేయించేసి చక్కగా ఆ రోజున ఆ కథను చదువుకోవాలి. లేదు ఆ కథను చదువుకోవడం కుదరదు, మాకు ఈ నియమాలన్నీ తెలియవు అంటే గనక బ్రాహ్మణి పిలుచుకొని ఈ వ్రతాన్ని చేపించుకోవచ్చు. ఆ రకంగా చేసుకుంటే ఏమవుతుంది అంటే గనక
విఘ్నేశ్వరుడు సకల విఘ్నాలకు అధినాయకుడు. మనం ఏ గ్రహముతోనైతే ఇబ్బందులు పడుతున్నామో, ఏ గ్రహముతోనైతే ఆ గ్రహము ఇచ్చేటటువంటి వ్యతిరేకతతో బాధపడుతున్నామో వాటన్నిటిని రూపుమాపేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కనుక ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం వచ్చింది కాబట్టి విశేషమైనటువంటి అంగారక చతుర్థి, సంకష్టహర చతుర్థి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాన్ని పాటించేది తప్పకుండా మీ యొక్క జీవితాన్ని మార్పు చెందుకోవాలి. ఏవైతే అనుకుంటున్నామో తప్పకుండా ఆ కోరికలు నెరవేర్చేటటువంటి వాడు. నమ్మకముతో చేస్తే, భగవంతుని నమ్మకంతో విశ్వసిస్తే కాదు లేదు అనకుండా ఆ భగవంతుడు ఏదో ఒక రూపకంగా మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడమ్మా. కాబట్టి అందరూ చేసుకోలేము, మేము వ్రతం చేసుకోలేము, మాకు అవకాశం లేదు అని అంటే గణపతి పేరు మీదుగా ఉపవాసం ఉన్నా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. సంకష్టహర చతుర్థి చాలామంది ఉపవాసం ఉంటారు. అంటే చంద్రోదయం వేళ అయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మీకు వ్రతం చేయవలసినటువంటి ఓపిక ఉంటే వ్రతం చేసుకోండి, ఆ విధంగా చేసుకోండి. లేదు మాకు వ్రతం చేసే ఓపిక లేదండి, మాకున్నటువంటి ఆధునిక యుగంలో పరిగెత్తడము జాబులతో దాంతో సతమతమైపోతున్నామంటే కనీసం ఆ రోజున ఉపవాస దీక్షను చేసుకోండి. ఎప్పుడైతే ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారో లేదా ఉపవాస దీక్ష ఈ మంగళవారం నుంచి ప్రారంభం చేస్తారో కనీసము 5 కానీ 11 కానీ 21 కానీ ఈ సంకష్ట చతుర్థి నియమాలను పాటించాలి. అంటే ప్రతి నెల సంకష్ట చతుర్థి వస్తుంది కాబట్టి ప్రతి నెల కూడా మనం మొట్టమొదట ఎలాగైతే నియమంతో ఉన్నామో అదే నియమము 5 సంకష్ట చతుర్థులు కానీ 11 సంకష్ట చతుర్థులు కానీ 21 సంకష్ట చతుర్థులు కానీ మీ ఓపికను బట్టి ఆ రకమైనటువంటి నియమాన్ని పాటించుకుంటూ వెళ్తే అనేక రకములైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వీలైతే ప్రవాళ గణపతి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్రవాళ గణపతిని మెడలో వేసుకొని మీరు దీక్ష చేసిన ఆ వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. చాలామంది వ్రతం చేసుకోలేరు, పీటను పెట్టుకోలేరు కాబట్టి ఆ ప్రవాళ గణపతి లాకెట్ ఉంటుంది, ఆ ప్రవాళ గణపతి మెడలో వేసుకోండి. దాని ద్వారా కూడా మీరు వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఆ రోజు వేసుకుంటే ఇంకా మంచిది. ఆ రోజు మంగళవారం వేసుకుంటే, సంకష్టహర చతుర్థి రోజున వేసుకుంటే ఇక వాళ్ళకు గణపతే వాళ్ళకు రక్షగా ఉంటాడు. వాళ్ళకు ఇక ఆ గణపతి ఎప్పుడు కూడా తమ శరీరాన్ని అంటి పెట్టుకొని ఎలాంటి కష్టము నష్టము లేకుండా ఆ గణపతి ఎల్లవేళ వాళ్ళకు ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటాడమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.